తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు అదృశ్యమయ్యాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఎక్కడికి వెళ్లారు అని ఒక కథనాన్ని బీఆర్ఎస్ మీడియా, బీఆర్ఎస్ ప్రాయోజిత సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే, జనవరి 22న ఆయన దావోస్ పర్యటన ముగిసింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అమెరికా వెళుతున్నట్లు ప్రకటన వెలువడింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. అయితే ఆ మధ్యలో ఆయన 3 రోజుల పాటు ఎక్కడికి పోయారు? ఎవరికి? బీఆర్ఎస్కు తెలియాలి. ఏదో సినిమాలో అంటారు చూడండి, నాకు ఇప్పుడే తెలియాలి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం చెప్తోందంటే, ఆ 3 రోజుల పాటు సీఎం ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి మాయమైనట్టు, సీఎం ఎక్కడున్నట్టు, ఏం చేసినట్లు మాకు ఇప్పుడే తెలియాలి అని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. బీఆర్ఎస్ పార్టీ మీడియా అడుగుతోంది. అండ్ దాంట్లో ఇంకేం పాయింట్ ఉందంటే, ఆయన దావోస్ వెళ్ళినప్పుడు అక్కడి తెలంగాణ వాసులు ఆయనకు ఆహ్వానం పలికినట్లుగా ఫోటోలు వచ్చాయి, వార్తలు వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళినప్పుడు తెలంగాణ వాసులు ఆయనకి ఎందుకు మరి ఆహ్వానం పలకలేదు? తెలంగాణ వాసులు ఆయన ఎందుకు ఆహ్వానం పలికినట్టుగా అటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎందుకు రాలేదు అనేది ఒకటి. తర్వాత దాదాపు 4 రోజుల తర్వాత, ఫస్ట్ ఏమో ఈ వార్తలో 3 రోజులు ఉంది, తర్వాత 4th డే అంటే 3 days మిస్సింగ్. ఎవరు మిస్సింగ్? సీఎం మిస్సింగ్. 4th డే సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఏదైతే 21st సెంచరీ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్ సంబంధించిన ఏదైతే కోర్సులో ఆయన చేరాడో, ఆ కోర్సులో ఆయన పార్టిసిపేట్ చేసి బయటికి వస్తున్నప్పటి విజువల్స్ విడుదల చేశారు. సీఎం ఆఫీస్ విడుదల చేసింది. ఎవరు? రేవంత్ రెడ్డి. సో హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ఫోటోను ముఖ్యమంత్రి ఆఫీసు విడుదల చేసింది, బాగానే ఉంది. యూనివర్సిటీ అక్కడ క్లాసులకు హాజరైనట్టు కూడా సీఎంఓ తెలిపింది. అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 3 రోజుల పాటు కనిపించకుండా పోవడం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు కూడా ఒక కథనాన్ని అల్లారు. ముఖ్యమంత్రి 3 రోజుల పాటు కనిపించకపోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయట. అసలు సోషల్ మీడియాకి ఏం పనో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్ళారా, లేకుంటే అమెరికాకు వెళ్ళారా? ఆయన టూర్ మొత్తంగా పారదర్శకంగా ఉంది, యాస్టేజ్గా నాకు తెలిసినంత వరకు. ఆయన దావోస్ నుంచి అమెరికాకు వెళ్ళారు. అమెరికాలో ఎంత చెప్పిన 21st పొలిటికల్ లీడర్షిప్ కోర్సుకు సంబంధించిన దాంట్లో చేరాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి, వీడియో వచ్చింది, అది కూడా మీడియాలో ప్రసారమైంది, బాగానే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, సీఎం స్థాయి వ్యక్తి, ఆయన సీఎం అనట్లేదు వాళ్ళని, ఆయన చూడండి సీఎం స్థాయి వ్యక్తి అట ఆయన. రేవంత్ రెడ్డి సీఎం అండి, సీఎం స్థాయి వ్యక్తి కాదు. సీఎం స్థాయి వ్యక్తి 3 రోజుల పాటు కనిపించకపోవడం పట్ల సోషల్ మీడియాకి ఏం పనో? ఆ 3 రోజుల పాటు కనిపించకపోతే, 30 రోజుల పాటు కనిపించకపోతే, అసలు మరి కేసీఆర్ ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ప్రగతి భవన్ నుంచి బయటకు రాని నెలలు ఉన్నాయి. ఆయన ప్రగతి భవన్లోనే ఉంటూ బయటకు రాని రోజులు ఉన్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మకాం వేసి అక్కడి నుంచి బయటకు రాని రోజులు ఉన్నాయి. అప్పుడు ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు. అప్పుడు సోషల్ మీడియా కూడా లేదా, ఉందా మనకు తెలియదు. సోషల్ మీడియా కనుక అప్పుడు యాక్టివ్గా ఉంటే, క్రియాశీలంగా ఉంటే, మరి నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్లో ఉండి కూడా మంత్రులను కూడా కలవని పరిస్థితి ఏమిటి, ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి ఏమిటి? అంటే వాళ్ళను కలవకపోవడం అంటే ఆయన కనిపించకపోవడమే. ద పాయింట్ ఈజ్, సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఎక్కడున్నారు ఏమిటి అంటే సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఒక జీపీఎస్ ట్రాకర్ను పంపించినట్టుంది. జీపీఎస్ ట్రాకర్ ఎట్లా ఉంటుందంటే, ఆ మనిషి కానీ, లేకుంటే వెహికల్ కానీ, లేకుంటే మరేదైనా సరే వస్తువు కానీ, ఎటు వెళ్తే ఆ వస్తువు ఎటు వెళ్తే, ఆ మనిషి ఎటు వెళ్తే అక్కడికి జీపీఎస్ ట్రాకర్ మనకు తెలియజేస్తుంది. ఆ మనిషి ఫలానా దగ్గర ఉన్నాడు, దావోస్లో ఉన్నాడు, లేకుంటే అమెరికాలో ఉన్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీలో ఫలానా కోర్సులో జాయిన్ అయ్యాడు, లేకుంటే ఫలానా క్లాస్లో ఆయన కూర్చున్నాడు, ఆ క్లాస్లో విన్నాడు అనే రకమైన ఏది టెక్నాలజీని మనం జీపీఎస్ ట్రాకర్ అంటాం. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో
అటువంటి జీపీఎస్ ట్రాకర్ని ఏమైనా తయారు చేసి దాన్ని రేవంత్ రెడ్డికి షర్టుకో ప్యాంటుకో ఏమైనా అంటించారా? ఆ ట్రాకర్ వెళ్ళి ఆయన ఆ 3 డేస్ ఆ 3 రోజులు మరి ట్రాకర్ ఎందుకు పట్టుకోలేకపోయిందో మనకు అర్థం కావట్లేదు. ఒక నిజంగానే జీపీఎస్ ట్రాకర్‌ను పెట్టారనుకుందాం. బహుశా జీపీఎస్ ట్రాకర్ ఆ 3 రోజుల పాటు పనిచేయలేదని అనుకోవాలి. లేకుంటే మీరు ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్న విమర్శలు కానీ, బీఆర్ఎస్ పార్టీ మీడియాలో వస్తున్న విమర్శలు కానీ, లేదా బీఆర్ఎస్ ప్రాయోజిత మీడియాలో వస్తున్న విమర్శలు కానీ, గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎట్లా వ్యవహరించేవారు, గతంలో మంత్రులు ఎట్లా వ్యవహరించేవారు, ఈ రకమైన పద్ధతి కనుక అంటే అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలతో నిరంతరం కలుస్తూ ఉంటే, మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కలుస్తూ ఉంటే, ఆయన ప్రగతి భవన్లోనే ఉండి కనిపించకుండా పోకుండా ఉంటే, అంటే ఆయన నిరంతరం అందరితో టచ్లో ఉంటే ఇటువంటి విమర్శలు చేయొచ్చు. అంటే దీనికి సంబంధించిన ఒక నైతిక అర్హత ఉంటుంది. మోరల్గా ఎవరికి అర్హత ఉంటుందంటే ఇటువంటి మాట్లాడడానికి. 3 రోజుల పాటు సీఎం కనిపించకపోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు, అంటే సోషల్ మీడియా అదే పనిలో ఉందా? దానికి సోషల్ మీడియాకి ఏం పని లేదా? సోషల్ మీడియాలో రాసేవాళ్లకు, గీసేవాళ్లకు, పూసేవాళ్లకు, ఎవరికైనా సరే వాళ్ళకి ఏం పని లేదా? రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయారు, ఏంటి, ఏం చేస్తున్నాడు, ఆ 3 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాడు, అఫీషియల్గా మనకేమో దావోస్లో 22 వరకే పర్యటన ముగిసిందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మూడు రోజులు కనిపించలేదు. 4వ రోజేమో హార్వర్డ్ యూనివర్సిటీలో దర్శనమిచ్చాడు. ఈ రకమైన ప్రకటనలు చేయడం కానీ, ప్రచారం చేయడం కానీ, కథనాలు అల్లి రాయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు దీనికి నైతికంగా ఒక క్రెడిబిలిటీ ఉంటుందంటే, అంతకుముందు కేసీఆర్ ఇట్లా చేసి ఉంటే, అంటే పక్కాగా ప్రజలతో టచ్లో ఉంటే, మంత్రులతో ఆయన కలుస్తూ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఈ నైతికత అనే దానికి సంబంధించి, అంటే నైతిక అర్హత ఉందా లేదా అనే దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఉండేది. అట్లా ఉంటే వాళ్ళు విమర్శించవచ్చు. అట్లా లేకుండా రేవంత్ రెడ్డి హఠాత్తుగా మాయమైపోయాడు 3 రోజులు. ఒక ముఖ్యమంత్రి 3 రోజుల పాటు ఆయన బంధువుల ఇంటికి పోయాడో, లేకుంటే ఎవరైనా స్నేహితులు పిలిస్తే వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అమెరికా పర్యటన ముగించుకొని ఆయన ఫిబ్రవరి 2వ తేదీన రాబోతున్నట్టు సమాచారం ఉంది. కనుక వచ్చిన తర్వాత ఆయన మీడియా సమావేశం కనుక నిర్వహిస్తే అందులో ఈ వివరాలని చెప్తాడు ఆయన. ఏది, ఏ రోజు నుంచి ఏ రోజు దావోస్లో ఉన్నాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి అమెరికాకి ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి ఆ కోర్స్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ చెప్పే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కోర్సుకు వెళ్ళాడో దానిపైన కూడా అవహేళనగా మనకు వార్తలు కనబడుతున్నాయి. దీంట్లో ఇది ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాటిలో. అంటే ఏమనంటే ఇక్కడ మనం చూడాల్సింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంటే ఏది రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు ఏదైతే చేస్తున్నాడో దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ విద్వేషం కక్కుతోంది, విషం చిమ్ముతోంది. ఈ మధ్యనే మనందరికీ తెలుసు, కేటీఆర్ కూడా ఏదో మీడియాతో మాట్లాడుతూ ఆయనకి ఇంగ్లీష్ రాదు, పాడు కాదు, ఏదో సంథింగ్ అట్లా మాట్లాడాడు. చాలా సింపుల్గా తీసి పారేశాడు. అయితే హార్వర్డ్ నుంచి తనకు ఆహ్వానం అందిందనో, తాను ఫలానా కోర్సు చేయబోతున్నట్లుగానో రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోలేదు, ప్రచారం కూడా చేయలేదు. అది కూడా గుర్తు చేస్తున్నాను. తర్వాత అండ్ అక్కడ అమెరికాలో ఈ కోర్సు చేయడానికి, లేదా ఈ కోర్సుకు సంబంధించిన ఫీజు చెల్లించడానికి బహుశా ఆయన సొంత డబ్బులే చెల్లించి ఉండాలి. బహుశా ప్రభుత్వ ఖర్చు ఇందులో ఏది లేదనే మనకు అర్థమవుతుంది. తర్వాత వ్యక్తిగతమైన అప్రస్తుత విషయాలను బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకురావడం అనేది కూడా వాళ్ళ రాజకీయ పరిపక్వత అనుకోండి. దాని గురించి మనం మాట్లాడే అవసరం ఏం లేదు. అంటే రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించడం ఓకే, దాన్ని ఎవరు కాదన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ని విమర్శించవచ్చు, కేటీఆర్ రేవంత్ రెడ్డి విమర్శించవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక అమెరికాలో ఉన్న మోస్ట్ పాపులర్ యూనివర్సిటీలో ఒక కోర్సులో ఆయన చేరడాన్ని
దాన్ని అభినందించాల్సింది పోయి దానిపై వెటకారం చేస్తూ, దాన్ని అవహేళన చేస్తూ రకరకాలుగా మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకే చెల్లింది. థ్యాంక్ యూ వెరీ మచ్.